హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను ఈ పొద్దు చేసే రెసిపీ చేపల కూర. ఇది మలయాళం స్టైల్, కేరళ స్టైల్ చేపల కూర ఎలా చేయాలో చూపిస్తారండి. చేపలు ఫస్ట్ కడిగి పెట్టుకున్నానండి. ఇవన్నీ చేపలు. దానికి కావాల్సిన కర్రీకి కావాల్సిన పదార్థాలు ఈ చిన్న ఉల్లిపాయలు అంటారండి. చిన్న ఉల్లిపాయలు ఈ కొన్ని తీసుకున్నాను. అలా పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. అలానే నేను అల్లం పేస్ట్ తీసుకున్నాను. అలా ఇది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇది వాళ్ళు కొడంబులి అంటారు, కానీ ఇది మనం చింతపండు లాగా ఉంటుంది కదండి, అది. ఇది ఒక 3 వేస్తే కర్రీకి సరిపడా, క్వాంటిటీ బట్టి ఎంత మనం చేపల క్వాంటిటీ తీసుకుంటామో అంత ఇవి వేస్తే పులుపు చాలా బాగా వస్తుంది. మనం వచ్చేసి చింతపండు వేస్తాము, వాళ్ళు చింతపండు వేయరండి. వాళ్ళ కర్రీలో ఇది వేస్తారండి. ఇది చింతపండు లాగానే పులుపు చాలా వరకు వస్తుంది. ఇది గట్టిగా ఉండాలి. ఇది కడిగి కొద్దిసేపు బాగా కడిగి నానబెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు నేను ఈ నానబెట్టుకున్నాను. దీంట్లో వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చట్టి పెట్టుకున్నాను, మట్టి చట్టి అండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, అలానే మెంతులు. చూడండి, ఇప్పుడు చిటపటం అనేటప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. అలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. వేసేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, కొంచెం ఇది మగ్గేటప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాను చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా మిక్స్ చేసి బాగా పచ్చి వాసన పోయే అంతవరకు వేయించుకోవాలండి. పచ్చి వాసన అంతా పోవాలి. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా, మనకు ఆ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలా నేను తీసుకునింది ఇది వచ్చేసి చిల్లీ పొడి తీసుకున్నానండి. అలానే ధనియా పొడి తీసుకున్నాను. అలానే వచ్చేసి టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను. ఇంతేనండి దీంట్లోకి కావాల్సింది. ఈ 3 ఇంగ్రీడియంట్సేను మెయిన్. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. మసాలా ఫ్రై అయితేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చి వాసన అంతా పోవాలండి. అప్పుడు ఈ కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలామంది వాళ్ళు నువ్వు చేసే కర్రీ బాగా టేస్ట్ ఉంది, మేము చేసే కాడికంటే నువ్వు చేస్తే బాగా రుచి ఉండాలి అని చెప్తారండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మసాలాలన్నీ వేసేస్తున్నానండి. వేసేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలండి.
చూడండి మగ్గింది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేద్దాము. చూడండి ఇలా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు వేసేద్దామండి. నేను హాట్ వాటరే వేస్తున్నానండి. నేను కూల్డ్ వాటర్ వేయను, ఎందుకంటే కర్రీ టేస్ట్ పోతుంది. నేను హాట్ వాటరే వేస్తాను మసాలాల్లో. ఇప్పుడు చూడండి తగినంత వాటర్ పోసుకొని మనకు చేపలు ఎంత క్వాంటిటీ ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవాలా ఫిష్. ఇప్పుడు వాటర్ వేసుకొని మగ్గిన తర్వాత ఫిష్ వేద్దాము, చేపలు వేద్దాము. చూడండి ఇప్పుడు వాటర్ ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు మనం చేపలు వేసేద్దాం. మొత్తం చేపలన్నీ వేసేస్తాను. అన్నీ వేసి మగ్గించుకుంటే ఇలా రైస్ లేకి ఈ కర్రీ వాళ్ళు చేసుకుంటే తాలింపు తోరణ అంటారా, తోరణ అన్నిటికీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా కేరళ వాళ్ళకి కూడా ఇక్కడ కోయట్లో కాబట్టి కేరళ వాళ్ళు ఎక్కువ ఈ వీడియో ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. వాళ్ళకి తెలుగు రాదు, నేను తెలుగులో చెప్తున్నాను, కానీ ఇంగ్రీడియంట్స్ చూసి చేసుకుంటారు. చూడండి ఎలా వేసేసినాను, చేపలన్నీ వేసేసిన. చూడండి ఎలా ఉందో. ఇంకా కొంచెం దగ్గరికి పడాలి, ఇంకా కొంచెం దగ్గరికి పడితే బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కొద్దిసేపు కొంచెం వాటర్ తగ్గితే చాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళ స్టైల్ ఫిష్ కర్రీ.